కాంట్రవర్సీకి పోదలుచుకోలేదు. ఓకేనా? ఎందుకంటే మహేష్ బాబు ఆడియన్సే నా తండ్రి అన్నాడు కాబట్టి కాంట్రవర్సీకి పోదలుచుకోలేదు. కూడా ఒక్కొక్క రకం మాట్లాడుతుంటాడు, కానీ వదిలేయండి. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుంటూరు కారం ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్. ఓకేనా? గర్వంగా మహేష్ బాబు ఫ్యాన్గా కాలర్ ఎగరేయగలుగుతున్నా. ఎందుకంటే ఇప్పుడు కలేజా తర్వాత ది బెస్ట్ కామెడీ టైమింగ్ ఇచ్చినాడు ఈ సినిమాలో. అది చూస్తే మనకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు బేసిక్గా సినిమాలో మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి తమన్ గారు మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. తర్వాత సాంగ్స్ కూడా సిచ్యువేషన్కి తగ్గట్టు వెళ్ళాయి. ఓకేనా? సినిమా అయితే బ్లాక్ బస్టర్ బ్రదర్. ఓకేనా? ఇంటర్వెల్ సీన్ అదే మామూలుగా వెళ్ళింది, క్యాజువల్గా వెళ్ళింది, కానీ సినిమా అయితే బ్లాక్ బస్టర్ బ్రదర్. ఓకేనా? ఇప్పుడు సెంటిమెంటల్ సీన్స్ కూడా బోర్ కొట్టలేదు. ఓకేనా? సెంటిమెంటల్ సీన్స్ కూడా బోర్ కొట్టలేదు. గుంటూరు కారం బాబు చెప్పినట్లే సినిమా సంక్రాంతికి వస్తే బ్లాక్ బస్టర్ అన్నాడు. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. ఇంకోటి చెప్పేది ఏంటంటే ఇప్పుడు పాజిటివ్ చెప్తారు, నెగిటివ్ చెప్తారు. నెగిటివ్ చెప్పే వాళ్ళు కడుపు మంటతో చెప్తా ఉంటారు. ఇప్పుడు ఆ కడుపు మంట ఉండే వాళ్ళ మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా మాటలు కూడా పట్టించుకోండి అని నేను చెప్పడం లేదు, కానీ ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూడాలా. ఓకేనా? ఇప్పుడు అందులో గుంటూరు కారం కాబట్టి ఇంకా కడుపు మంట ఎక్కువ. ఓకేనా? సెంటిమెంటల్ సీన్స్ కూడా బోర్ కొట్టలేదంటే ఇంకేంటి బ్రదర్ చెప్పండి. కుర్చీని మడత సాంగ్ బాగుంది బ్రదర్. ఇప్పుడు అసలుకి అది కుర్చీని మడతపెట్టి అనే సాంగ్ మీద నెగిటివిటీ ఉంది కదా, అది అసలు అది నెగిటివిటీ కనపడదు. ఆ సాంగ్ చూసేటప్పుడు ఆ నెగిటివిటీ కనపడదు. ఓకేనా? కుర్చీని మడతపెట్టి తర్వాత ఏంటి అనేది ఆ నెగిటివిటీ రాదు. ఓకేనా? అట్లా వెళ్ళింది సినిమా. ఓకేనా? సినిమా డ్యాన్స్ వచ్చేసి బిఫోర్ సినిమాస్ అన్ని సినిమాస్లో కంటే ఈ సినిమాలో ది బెస్ట్ ఉంది. ఇప్పుడు ఒక్కో రకం మాట్లాడుతుంటారు, వాళ్ళ మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లే. శ్రీలీల డాన్స్ ఎట్లా ఉంది? సూపర్ బ్రదర్, సూపర్ జంట. ఓకేనా? లుక్స్ చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్గా ఉంది అనమాట. అంటే బ్యూటిఫుల్ మహేష్ బాబు కానీ శ్రీలీల కానీ వాళ్ళ లుక్స్ అనేది బ్యూటిఫుల్గా చూపించారు. సినిమా అయితే బ్లాక్ బస్టర్ బ్రదర్. కాంట్రవర్సీకి పోదలుచుకోలేదు. కాంట్రవర్సీకి పోతే ఎంతమందితో పోవాలా అది కాదు. సినిమాని ప్లెజెంట్ మైండ్తో వచ్చి చూడండి. ఓకేనా? రేటింగ్ ఎంత ఇస్తారు? ఐ విల్ గివ్ 4.5 బ్రదర్. పర్ఫార్మెన్స్ అండ్ త్రివిక్రమ్ సెకండ్ క్లైమాక్స్ వచ్చేసి కొంచెం ఎమోషనల్గా పెట్టారు అనుకున్నాం. క్లైమాక్స్తోనే నా సినిమా కొంచెం మంచిగా అనిపిస్తుంది అనుకున్నాం, కానీ ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేకపోయింది. మహేష్ బాబు యాక్టింగ్ అండ్ శ్రీలీల పర్ఫార్మెన్స్ చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే త్రివిక్రమ్ అనేది ఒక సినిమాకి ఇంకొక సినిమాకి తేడా కనిపిస్తుంది, కాకపోతే అదే కంటిన్యూస్గా ఒక అంటే అంత ఎక్స్పెక్టేషన్ లేదు. క్లైమాక్స్ సాంగ్ వచ్చేసి కుర్చీ మడత పెట్టి ఆ సాంగ్ ఉంటుంది, కానీ శ్రీలీల యాక్టింగ్ అండ్ ఒక్కడు సాంగ్ రీమేక్ చెప్పవే చిరగాలి ఇంటర్వెల్ ముందు వస్తుంది, ఆ సాంగ్ మంచిగా అనిపిస్తుంది. డాన్స్ చాలా మంచిగా చేశాడు శ్రీలీల అండ్ మహేష్ బాబు, బోత్ ఆర్ పర్ఫార్మెన్స్ వెల్. డాన్స్ కాంబినేషన్ చాలా మంచిగా ఉంది. మహేష్ బాబు మడతలో వచ్చేసి మీనాక్షి ఉంటుంది. జగపతి బాబు కూడా యావరేజ్, అందరూ యావరేజ్. ప్రకాష్ రాజు మన భరత్ అనే నేను ఎట్లా ఉందో సేమ్ యాక్టింగ్, దెర్ ఇస్ నో చేంజ్. బట్ ఫస్ట్ హాఫ్ ఏముండదు, సెకండ్ హాఫ్ ఏముండదు. మహేష్ బాబుని చూడాలి, మహేష్ బాబు యాక్టింగ్ చూడాలి, ఆయన స్టైలిష్గా చూడాలి, శ్రీలీలను చూడాలంటే సినిమా కావాలి. రమ్యకృష్ణ యావరేజ్గా ఉంది. లైగర్లో ఎట్లుంటుందో ఇల్లు ఉంటుంది. ఆమె కొంచెం అప్పుడప్పుడు కనిపిస్తుంది, ఎందుకంటే స్టోరీలో ఏంటంటే ఒక మదర్ని ఒక కొడుకుని విడిపోతారు, మళ్ళీ వాళ్ళు ఎట్లా కలుస్తారు అంతే స్టోరీ అనేది. యావరేజ్గా ఉన్నాయి. మదర్ సీన్స్ కూడా అంత ఏం లేదు, ఎమోషనల్గా ఏం లేదు. ఏదో మహేష్ బాబుని చూడాలి, మహేష్ బాబు లాంటి మంచి సినిమా హీరో, 10 మందికి మంచి చేసే హీరోని ఎప్పుడు కూడా మనం మంచిగా పెద్ద స్థాయిలో చూడాలనుకుంటే మనం సినిమా బీజిఎం యావరేజ్. హైలైట్ సీన్ అంటే మనకి ఒక్కడు సాంగ్ ఉంటుంది కదా, మహేష్ బాబు అండ్ శ్రీలీల కలిసి చేస్తారో అది బాగుంటుంది. 2.53 విత్ మదర్ సెంటిమెంట్ మూవీ. పాటలు మాత్రం బాగున్నాయి. కుర్చీ పాట చాలా బాగుంది. అసలు ఫ్యాన్స్ అయితే కుర్చీ మడత పెట్టారు. ఫ్యాన్స్ కూడా ఎగిరి డ్యాన్స్లు వేసే చూసాం కొంతమందిని. బాగుంది సినిమా. ఆ పాటలు బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. శ్రీలీల అండ్ మహేష్ బాబు కాంబినేషన్ డ్యాన్సులు చాలా బాగున్నాయి. యా, ఇట్స్ గుడ్, నైస్ మూవీ. దాంట్లో హైలైట్ సీన్ అంటే కొంచెం మహేష్ బాబు ఫైట్స్ డిఫరెంట్గా ఉన్నాయి, బాగుంది. ఆ మిర్చి యాడ్ సీన్స్ బాగున్నాయి. శ్రీలీల కాదు, ఏ లీల ఉన్నా మహేష్ బాబు పక్కన అసలు పనికిరాదండి. ఎందుకంటే ఇట్స్ ఎలా అంటే ఒక చిన్న లాజికల్ కండిషన్. ఎలా అంటే మహేష్ బాబు గారి ఏజ్ 45 years.
రామ్ చరణ్ గారి ఏజ్ కానీ, తారక్ గారి ఏజ్ కానీ, అల్లు అర్జున్ గారి ఏజ్ కానీ వీళ్ళు 33, 35 ఈ బెడ్లో ఉంటారు. మీకన్నా ఒక 10 ఇయర్స్ పెద్ద ఆయన మీ అంతా డ్యాన్స్ చేస్తున్నారంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఎందుకంటే చాలా బాగా ఇప్పుడు ఎలా అంటే చాలా సింపుల్ అండి. మీరు ఒక 30 ఇయర్స్ యాక్టర్ వచ్చేసి 45 ఇయర్స్ యాక్టర్ ఆ రేంజ్లో డ్యాన్స్ చేస్తున్నారంటే ఇట్స్ అన్బిలీవబుల్. ఇంకోటి శ్రీలీలలో షీఈస్ హార్డ్లీ 22 ఇయర్స్ 23 ఇయర్స్ ఉంది. వేరాజ్ మహేష్ బాబు సార్ ఇట్స్ 45 ఇయర్స్. మీరు ఆ ఏజ్లో అంత బాగా డాన్స్ చేశారంటే ఇట్స్ అన్బిలీవబుల్. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నాకైతే ఎలా అనిపిస్తుంది అంటే మీరు నిజంగా ఇది మీ మూవీనా లేదంటే మీ అసిస్టెంట్ డైరెక్టర్ సార్ ఈ డైలాగ్ బాగుంది సార్ ఇది చేసేద్దాం అంటే చేసేద్దాం రా అన్నట్టు మీరు నిజంగా అలా చేశారా అన్నట్టు నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మీ మూవీస్ ఎలా ఉంటాయంటే ఒక ఎండాకాలంలో చల్లటి కూల్ వాటర్ తాగినట్టు ఉంటుంది. కానీ ఈ మూవీ అయితే మీ మూవీ కాదండి. ఎందుకంటే మీరు మళ్ళీ థ్యాంక్ గాడ్ ఈ మూవీకి సాంగ్స్ ఇంకా మహేష్ బాబు గారి యాక్షన్ ఈ మూవీ గట్టెక్కించాలి. లేదంటే అజ్ఞాతవాసి అయిపోయేది. ఇది అజ్ఞాతవాసి అయిపోయేది. కానీ మహేష్ బాబు గారు మీరు ఏం మాత్రం భయపడకండి. మీ ఫ్యాన్స్ మీకు ఇది చెప్పడం కరెక్టో కాదో నాకు తెలియదు. మీకు సొంత స్టూడియోస్ ఉన్నాయో లేదో తెలీదు. ఎందుకంటే వేరే మెగా ఫ్యాన్స్కి మెగా ఫ్యామిలీకి వాళ్ళకి సొంత స్టూడియోస్ ఉన్నాయి, సొంత బ్యానర్స్ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీలోనే ఒక 10 మెంబర్స్ యాక్టర్స్ ఉన్నారు. కానీ మహేష్ బాబు గారు మీరు ఒక్కరున్నా మీ వెనకాల ఎవరు లేకున్నా మీకు మాత్రం మీ ఆడియన్స్ ఉన్నారు సార్. మీకు మీ ఆడియన్స్ ఉన్నారు. ఇంకోటి గుంటూరు కారం అంటే మీరు ఎంతసేపటికి ఒక చిన్న షెడ్ చూపించి ఒక 10 మిర్చి బస్తాలు చూపించి అదే గుంటూరు అంటే గుంటూరు వాళ్ళు కూడా నవ్వి సస్తారండి. ఎందుకంటే గుంటూరు అంటే ఒక కల్చర్ ఉంటుంది, ఒక ట్రెడిషన్ ఉంటుంది, వాళ్ళది వాళ్ళ కట్టుబాటు ఒకటి ఉంటుంది. ఆంధ్ర అంటే సంక్రాంతి తెలంగాణ ఫెస్టివల్ యాజ్ వెల్ as ఆంధ్ర ఫెస్టివల్. ఇది both the people in the both states celebrate the same festival, all India. ఇంకోటి చాలా ప్లేసెస్లో ఇంకో గుడిపౌడ అని చాలా మహారాష్ట్రలో కర్ణాటకలో పొంగల్లో అని చేస్తారు. కానీ మీరు ఎంతసేపటి మీరు ఏం చేస్తున్నారంటే ఒక మార్క్ అనేది చూపించలేదండి. మహేష్ బాబు గారు మీకు 100కి 200 మార్క్స్. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, ఇది మాత్రం మీ మూవీ కాదు. ఎందుకంటే మీరు ఎంతసేపటికి మీరు మీ రైటింగ్ అనేది కొంచెం ల్యాగ్ వచ్చిందండి. కానీ థ్యాంక్ గాడ్ తమన్ గారు మీరు గట్టెక్కిచ్చారు. ఇంకా మీరు బాగా చేయాల్సింది. బట్ ఆన్ ద హోల్ ఇఫ్ యు ఆర్ ఎ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు అండ్ ఇఫ్ యు ఆర్ ఎ ఫ్యాన్ ఆఫ్ మాస్, ఈరోజు మార్నింగ్ సుదర్శన్ థియేటర్ మహేష్ బాబు గారు వస్తున్నారంట. మీరు ఇది ఏ సెంటర్ సినిమా అయితే కాదు, దిస్ ఈజ్ అ బి సెంటర్ సినిమా. ఆడియన్స్ మీరు కాల్ ఎగిరిసి చెప్పండి మహేష్ బాబు గారు మీ నాన్నగారు సూపర్ స్టార్ కృష్ణ గారు. ఎందుకంటే దేవుళ్ళు రాముడు కానీ కృష్ణుడు కానీ శివుడు కానీ మీ ప్రజలందరూ ఒకటే. కానీ సంక్రాంతి అంటే పెద్దల పండగ అండి. మీ డాడీ సూపర్ స్టార్ కృష్ణ గారు, రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు పైనుంచి వాళ్ళ ఆత్మలు అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు మాత్రం ప్రభాస్ గారు హిట్ కొట్టారు, మహేష్ బాబు గారు బ్లాక్ బస్టర్ కొట్టారు. దిస్ ఇస్ మై రివ్యూ. ఒకటే అండి, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. మహేష్ బాబు గారి డ్యాన్స్, మహేష్ బాబు గారి సాంగ్స్, ఒక కామెడీ అంటే మరి ఇట్స్ నాట్ ఎ హెల్తీ కామెడీ అనొచ్చు, బట్ ఆన్ అ హోల్ ఇట్స్ ఎ గుడ్ కామెడీ. మీరు ఒక ఎంజాయ్ చేయాలనుకుంటే మూవీకి రండి, చూడండి. వేరే వాళ్ళ మాటలు నమ్మకండి. ఎందుకంటే కొంతమంది ఉట్టిన రివ్యూ ఫర్ ద సేక్ ఆఫ్ గివింగ్ రివ్యూ బాగాలేదు అట్లా చేయొద్దు. యూ హ్యావ్ టు కమ్. అండ్ ఎందుకంటే ఇప్పుడు మహేష్ బాబు గారు మీకు ఒకటి చెప్తున్నాను, మహేష్ బాబు గారి ఫ్యాన్స్, మహేష్ బాబు మహేష్ బాబు విల్ బి డూయింగ్ ఏ గ్లోబ్ ట్రాట్లింగ్ మూవీ. నెక్స్ట్ మహేష్ బాబు గారు ఒక సేఫ్ హ్యాండ్స్లో ఉన్నారు. ఎందుకంటే మహేష్ బాబు గారు నెక్స్ట్ తీయబోయే మూవీ ఎస్ఎస్ రాజమౌళి గారితో మూవీ. అందరికి ఇలాంటి ఛాన్స్ రాదు బ్రదర్. ఎందుకంటే మహేష్ బాబు గారు మీరు ఒక నెక్స్ట్ 3-4 ఇయర్స్ దాకా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ నెక్స్ట్ 3-4 ఇయర్స్ దాకా మీకు మహేష్ బాబు గారు సంక్రాంతి రోజు మీరు కనబడరు. నెక్స్ట్ 2028 ఆర్ 2030 వరకు సినిమా మీకు రిలీజ్ అవుతుంది. మీరు ఈ సినిమా డిసప్పాయింట్ అయినా మీరు ఏం ఫీల్ కాకండి. నెక్స్ట్ మన బాబు
ఎస్ఎస్ రాజమౌళి గారితో పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మూవీ ఇస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్.